ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున ఈ రాశి వారు తాము కోల్పోయింది తిరిగి పొందబోతూ ఉన్నారు. అయితే డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున ఈ రాశి వారు తాము కోల్పోయింది ఏది తిరిగి పొందబోతున్నారు, అలానే ఈ రాశి జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ రాశి వారికి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. సాధారణమైనటువంటి రోజుల్లో వీరికి ఉన్నటువంటి దానికంటే కూడా ఈ సమయంలో ఉండే ప్రతిఫలం చాలా అద్భుతమైనది. ఈ సమయంలో వీరికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. అద్భుతమైన రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలించి వీరి జీవితంలోకి ఒక కొత్త వెలుగు అనేది రాబోతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహ అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు వీరికి ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా సరే తొలగిపోయి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అనేటివి పొందబోతూ ఉన్నారు. వీరి చుట్టూ ఎన్నో రకాలైనటువంటి చెడు శక్తులు ఉన్నప్పటికీ కూడా వీరికంటూ కష్టం ఉన్నా ఏది ఉన్నా సరే ఒక ధైర్యం అనేది ఉంటుంది. వీరి కష్టపడి సంపాదించగలిగినటువంటి ఒక నమ్మకంతోనే ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ రాశివారు చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తులని నమ్మి మోసపోతూ ఉంటారు. కొన్నిసార్లు వీరి అతి మంచితనమే వీరికి ఎంతో చెడుగా మారుతుంది. అతిగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన, అతి మంచితనం అనేది వీరిని బాధ పెడుతుంది, వీరిని మోసపోయేలాగా చేస్తూ ఉంటుంది. వీరి వీక్ పాయింట్ ఏమిటి అంటే ఎవరైనా సరే కోపంతో మంచి చెప్పినా వినరు, కానీ ప్రేమతో ఎంత చెడు చెప్పినా సరే వింటారు. అలా వీరి వీక్ పాయింట్ అనేది ఉంటుంది. అందువలన వీరి మనసుని గెలుచుకోవాలి అంటే ప్రేమతో మాట్లాడాలి. వీరు ధనధాన్యాలకి లొంగరు. అలానే ఎటువంటి అపోహలకి ఏది చెప్పినా కానీ వినరు, కానీ ప్రేమ ఒక్కటే ఉంటేనే ఖచ్చితంగా కూడా వింటారు. అలా వీరు కొన్నిసార్లు వీరి యొక్క అతి మంచితనం అనేది వీరిని మోసం చేసేలాగా మోసపోయేలాగా వీరికి మోసపోతూ ఉంటారు. అతిగా మంచితనం ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో, వారు బాధపడతారో ఏమోనని చెప్పేసి ఎదుటి వ్యక్తుల లోపం ఉన్నా సరే దానిని బయట పెట్టరు. ఎదుటి వ్యక్తులను వారి మాటలతో చేతులతో చిన్నగా కూడా నొప్పించరు. ఇలా వీరి యొక్క అతి మంచితనం అనేది వీరిని చాలా రకాల సమస్యల్లో కూడా ఇరికిస్తుంది. ఎదుటి వ్యక్తులు వారి గురించి పూర్తిగా తెలిసిన, మీరు వారి చేతిలో మోసపోతున్నారని కూడా తెలిసినా సరే కానీ వారిని ఏమీ కూడా అనరు. వీరి మాటల వలన, వీరి చేతల వలన ఎదుటి వ్యక్తులు ఎక్కడ మనసు నొచ్చుకుంటుందేమోనని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వీరు చూడడానికే గంభీరంగా ఉంటారు, కానీ ఇలా మనసులో అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అందరినీ కూడా సమానంగా చూస్తారు. వీరి మనసును ఎంత బాధ పెట్టినా కూడా వ్యక్తులైనా సరే ప్రేమతో మాట్లాడే మళ్ళీ వెంటనే అవన్నీ కూడా మర్చిపోయి అవన్నీ కూడా చూసుకుంటారు, పలకరించుకుంటారు. వీరిలో చాలా మంచి లక్షణం అనేది ఉంటుంది. అలానే వీరిని ఎవరు బాధ పెట్టినా కూడా కాలమే సమాధానం చెప్తుందని కాలానికి వదిలేస్తారు తప్ప వీరి మాత్రం సొంతంగా ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. వీరి మాటలతో చేతులతో ఎదుటి వ్యక్తిని బాధ పెడతారు. ఇది వీరిలో ఉండే గొప్ప లక్షణం. అందువల్ల దైవం వీరికి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కష్టాలు వీరి జీవితంలో చూసినప్పటికీ అవన్నీ కూడా వీరికి గుణపాఠాలుగాను, మంచి నేర్చుకోవడానికి, సమాజంలో ఎలా బతకాలని నేర్చుకోవడం కోసం, అలానే వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలనేటువంటి ఆ దైవం వీరికి చూపించినటువంటి పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మీ ధైర్యాన్ని కోల్పోకూడదు. కాలానికి వదిలిపెట్టాలి. కానీ అతి మంచితనం అనేది కాస్త తగ్గించుకోవడం మంచిది. ఎందుకు అతిగా మంచితనం కూడా అసలు మంచిది కాదు. మంచితనం ఉండాలి. నలుగురికి సహాయం చేయాలని చెప్పి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి, తోచిన సహాయం చేయాలి. అలాగే మన వల్ల అయినంత వరకు కూడా హెల్ప్ చేస్తూనే ఉండాలి. అలా అని చెప్పేసి
అతి మంచితనం కూడా అంటే మరి వారు చేస్తున్నారు అని తెలిసినా కూడా ఇంకా కూడా వారిని క్షమించడం, అలానే ఆల్రెడీ వారి చేతుల్లో ఎంతో సర్వం కోల్పోయి ఎంతో బాధపడిన వారి వల్ల మీరు చాలా బాధపడి ఉన్నా సరే అటువంటి వ్యక్తులను కూడా చేరదీసి మళ్ళీ మీరు అదే చిక్కుల్లో పడకుండా ఉండాలి. ఇలా మీరు అతి మంచితనానికి వెళ్తే ఖచ్చితంగా మీకు జీవితంలో అంటే మీరు మొదటి స్థాయిలో ఉన్నప్పుడు ఏదైతే సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నారో, ఏదైతే మీరు గుండెలు పగిలే బాధను మోసారో ఎదుటి వ్యక్తుల వలన, మీరు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం అనేది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవానుడు మీకైతే అనుగ్రహం ఎప్పుడు మీ పైన అన్ని సొంత మీకైతే అన్ని అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వీరికి జ్ఞానం సంపద అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని తెలివితేటలతోనే మీరు అంటే ఏదైనా సరే చిన్న అవకాశం పెద్ద అవకాశం అనేది కాకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా దానిని ఖచ్చితంగా కూడా తగినంత కృషి చేసి కష్టపడి ఖచ్చితంగా కూడా పట్టుకోవాలి. అంటే చేజారనివ్వకుండా చూసుకోవాలి. వచ్చిన అవకాశాలని అస్సలు కూడా వదలకూడదు. అంతేకాకుండా బుధుడు కుజుడు తమ స్థానాలను కూడా మారనున్నారు. ఇదే సమయంలో గజకేసరి యోగం కూడా పట్టే యోగం అయితే ఉంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. కెరియర్ పరంగా మంచి పురోగతి అయితే లభిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారికి కొన్ని సందర్భాలలో కూడా ద్వాదశ రాశులలో ఒకటైనటువంటి ఈ రాశి వారికి మాత్రం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు రానున్నాయి. ఈ మేరకు ప్రతికూలమైన ఫలితాల నుండి వీరు విముక్తి పొందబోతున్నారు. అలానే వీరికి ప్రేమ జీవితంలో చాలా సంతోషం ఉండబోతుంది. వీరు చేసే పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తవుతాయి. సమాజంలోనే మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలోనే సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ప్రభావాలు గ్రహాల అనుకూలతతో ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే ప్రయాణాలు అన్నీ కూడా వాయిదా పడినటువంటి ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక అద్భుతమైనది జరుగుతుంది. ఈ గ్రహాల అనుకూలతలతో వీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అది సాధించి తీరుతారు. అలానే వీరికి గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉన్నందువలన వీరి చుట్టూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే వీరికి రావాల్సినటువంటి ఐశ్వర్యం కూడా వస్తుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా వసూలు అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని అంటే మీరు బాకీలు చేసి ఉన్న మొండి బాకీలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ అప్పులు చేసి ఉన్న ఆ అప్పులు కూడా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలా వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. మీరు కోల్పోయినటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, లేదా కోల్పోయినవి కొన్ని ఏవైనా సరే అంటే తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు కోల్పోయినటువంటి వస్తువులే కావచ్చు, ఏదైనా పెట్టి మర్చిపోయి ఉన్నవి కావచ్చు, అటువంటివి మీరు తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక లాభాలు అనేటివి అధికంగా ఉన్నందువలన మీరు ఏ పని చేసినా సరే లాభం ఉంటుంది. కానీ దానికి తగ్గ కష్టం అనేది తప్పనిసరిగా ఉండాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. ఇక అలాగే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ఖచ్చితంగా ఉన్నాయి మీకు. ఇంకా ఇలాంటి పెద్ద కష్టాలు ఉన్న మన పూర్తిగా మార్చేస్తాయి. ఇది ఒక్కటే మనము నెగిటివ్గా చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ మనం చూడడానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మానసిక బలం పెరుగుతుంది. ఎప్పుడు ఆలోచన అనే స్థాయిలో ధైర్యం వస్తుంది. మనుషులు గుర్తించే శక్తి మీకు వస్తుంది. నిజంగా ఎవరు మన వాళ్ళు కాదు అని స్పష్టమైనది మనకు తెలుస్తుంది. కొత్త ఆరంభాలకు దారితీస్తుంది. కొన్ని కష్టాలు మనుషులలో కొత్త దారిలోకి వెళ్తాయి. అదే మనకి మంచిది అనిపించేలాగా అనిపిస్తుంది అన్నమాట. చెప్పేది ఏంటంటే మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు, అనేక ఇబ్బందులు మీకు ఉన్నా సరే కానీ ఈ రోజున మీరు ఈ రాశి వారికి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక భవిష్యత్తు అంటే ఏంటంటే ఈ 3 వారాల్లో మీరు కోల్పోయిన గౌరవం తిరిగి మీకు వస్తుంది. ఏడాది నుంచి ఇబ్బంది పడినటువంటి ఒక వ్యక్తి పూర్తిగా జీవితం నుంచి దూరం అవుతాడు.
ఆర్థికంగా కూడా నిలకడ మొదలవుతుంది. ఈ పని మీద మీకు అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మీరు ఈ రాశి అంటేనే మీ బలహీనతలు వచ్చినా సరే ఆగదు, కష్టాలు వచ్చినా సరే తిరిగి లేచి నిలబడతారు. ఈరోజు మీ కష్టాలు కొంచెం మీకు ఆ గోడను దాటేస్తే మీ కష్టాలన్నీ కూడా రానున్న 60 రోజులలో మీ జీవితం అంతా కూడా వేరే స్థాయిలోకి వెళ్తుంది. మీ మీద నమ్మకం మరియు మీకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఈ రోజున మీరు గెలుస్తారు మిత్రమా, గెలుస్తారు కంపల్సరీ కూడా. ఇలాంటి సమయంలో జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టానికి కూడా ఒక ఉద్దేశంగా నిలబెట్టుకోవాలి. ఇతరులు చూసి బిత్తరపోవాలి అనుకున్నంతగా పెద్ద సమస్యను కూడా మనలోని బలాన్ని పలకరిస్తుంది. కాబట్టి మీకు ఈ రోజున ఎనలేని కష్టాలు, ఎనలేని బాధలు, ఇబ్బందుల, సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ ఆ కష్టాల నుంచి బయటపడేవారు ఈ రాశి వారుగా కనిపిస్తున్నారు. కోలుకోలేని కష్టాలున్న ఈ రోజున ఆ కష్టాలను చూసి మీరు బాధపడిన ఈరోజు ఆ కష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే మీకు వస్తుంది. ఇలాంటి సమయంలోనే మీరు కనుక కుదిరితే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల కూడా ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతే కష్టాలు ఆపేటువంటి పరిహారం. ఇంటి ముందు అంటే ఉదయం పూట ఇంటి ముందు ఉప్పు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోండి. నీకు దగ్గరలో ఉండే పాత బట్టలు, పాత వస్తువులు ఉన్నాయి, ఎవరికైనా దానం చేసేయండి. ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చెప్పుకోండి. ఇంట్లో పసుపుతో దీపాన్ని తయారు చేసి దీపం వెలిగిస్తే అందులో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగిస్తే అదృష్టం తిరిగి వస్తుంది. ఇది మీరు చేయగలిగినటువంటి ఒక చిన్న పరిహారం. ఇలా కనుక చేసుకోండి, జీవితం మారిపోతే మరలా ఇప్పుడు కూడా ఎవరిని కూడా అనొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మారుతుంది, 100% జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోతే దయచేసి వేరే వాళ్ళకు మీరు షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికే చెప్పు ప్రతి విషయం కూడా మీకు మంచి జరగాలనే కోరుకుంటూ ఈ వీడియోని ఇంతవరకు ముగిస్తున్నానండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.